నడుస్తూ ఉన్న జీవితంలో 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అయితే వచ్చింది. ఒక బఫూన్ ఏం చేశాడంటే, ఆ ఫేక్ వ్యూస్ అని ప్రచారం చేయడం అయితే స్టార్ట్ చేశాడు. నన్ను చూడట్లేదేమో, నేను నచ్చట్లేదు, నా ఫేస్ బాగలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఫస్ట్‌గా అందరికీ చాలా 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 థాంక్స్ అండి. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయిపోయింది. అదంతా మీ వల్లే. మీ ఏదైతే లవ్ చూపిస్తున్నారో నా మీద, నా వీడియోస్‌ని చూసి ఎంకరేజ్ చేశారు. సో ఇదంతా మీ వల్లే జరిగింది. నాదేం లేదు. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే దాన్ని మీరు చూసి లైక్ చేసి, షేర్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థాంక్స్. ఇంకా ఈరోజు వీడియోలో మనం నా జర్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్ కొట్టకుండా చెప్తాను. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను 2015లోనే ఈ యూట్యూబ్ అనే విషయం నాకు తెలిసింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను అనమాట. సో నేను షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నేను మూవీస్ ఎలా తీస్తారు, అందులో పాటలు ఎలా యాడ్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని, ఎక్కువ మూవీస్ చూసేవాడిని. నేను కూడా ఎప్పటికైనా ఒక డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో షార్ట్ ఫిలిమ్స్ అయితే అప్పుడు తీసామన్నమాట. అప్పుడున్న సోర్స్ ప్రకారం బాగానే తీసాము. కానీ యూట్యూబ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు తెలియవు. అండ్ అప్పుడు నెట్ కూడా అంతగా లేదు. మనం నెట్ పాయింట్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం నెట్ని యూస్ చేసుకోవాలి. అక్కడ నాకు రిసోర్స్ ఏం లేవు. ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని పట్టుకొని వెళ్ళి ఎలాగైనా ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. మనం ఏం చేసామంటే ఆల్రెడీ మూవీస్లో ఉన్న బీజిఎమ్స్ తీసుకొచ్చి ఆ సీన్స్కి అయితే పెట్టడం ద్వారా ఏమైందంటే అది కొన్ని రోజులు ఉంది, తర్వాత దాన్ని డిలీట్ చేసేసారు. సో అలాగా అప్పుడు దాని గురించి వదిలేసి ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా యూట్యూబ్, ఇప్పుడు జియో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నెట్ అనేది చాలా అందుబాటులో వచ్చింది, చాలా చౌకగా వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి అందరూ యూట్యూబ్లో గ్రో అవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నేను కూడా 2019 నుంచి ఎలాగైనా ఒక ఛానల్ పెట్టాలని చెప్పి అప్పుడు ఏదో ఒక ఛానల్ క్రియేట్ చేయటం, అది కన్సిస్టెంట్గా నడపకపోవటం, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయటం, అందులో కన్సిస్టెంట్గా లేకపోవటం, అందులో కొన్ని కొన్ని తప్పులు అయితే చేశాను అనమాట. అలాగా అయిపోయింది. ఒకసారి బాగా ప్రాపర్గా వ్లాగింగ్ ఛానల్ అయితే పెట్టాను. మా ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్దామని. అదొక 200 సబ్స్క్రైబర్ రాగానే అప్పుడు 'పుష్ప' మూవీ వచ్చింది. అందులో ఉన్న సాంగ్ ఒకటి చిన్న బిట్ అయితే పెట్టంగానే నేను 3 సార్లు కాపీరైట్ స్ట్రైక్ వచ్చి పోయిందనమాట. సో అన్నీ పోయినాయి వీడియోస్ అన్నీ. ఆ తర్వాత ఇంకా ఇంకోటి స్టార్ట్ చేశాను కానీ దాన్ని ప్రాపర్గా అయితే తీసుకెళ్ళకపోయాను. వేరే ఫ్రెండ్‌ది 1K సబ్స్క్రైబర్స్ ఉన్న దాన్ని నేను టేక్ డౌన్ చేశాను. ఆ ఆడియన్స్ వేరు, నేను చెప్పే ఆడియన్స్ వేరు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అది కూడా వదిలేశాను మధ్యలోనే. తర్వాత మళ్ళీ మా వైఫ్‌కి ఒక ఛానల్ క్రియేట్ చేసి మా వైఫ్‌ని ఎంకరేజ్ చేశాను. నన్ను చూడట్లేదేమో, నేను నచ్చట్లేదు, నా ఫేస్ బాగలేదు కదా. సో అలా అని చెప్పి మా వైఫ్‌కి మోటివేషన్ ఇచ్చి తన ఛానల్ అయితే గ్రో చేశాము. సో అది కూడా బాగా 2 మంత్స్ బాగా వీడియోస్ అయితే పెట్టాము. 3000 అవర్స్ దాకా వెళ్ళింది. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత కొంత నిహాన్ రావటం వల్ల, ఆ ప్రెగ్నెన్సీ వల్ల అలాగా డిలే అయిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాం. అవ్వలేదు అది కూడా. 3000 దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక 500 తగ్గిపోయింది. సో ఇలా కాదు, నేను ఫస్ట్‌లో ఏమనుకున్నాను, నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కదా, నేను ఒక మూవీ గురించి చెప్పాలని చెప్పి నేను పరుచూరి గారు రాసిన మూవీ 'సినీ సితార' అందులో ఉన్న టెక్నికల్ పాయింట్స్ అన్నీ కలిపి అసలు మూవీ ఎలా తీయాలి, మూవీ మేకింగ్ ఎలా ఉంటుంది, మొత్తం 24 క్రాఫ్ట్స్ గురించి నాకు తెలుసు. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేసి అలాగే వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. ఫిలిం న్యూస్ చదువుకుంటూ వచ్చాను. కానీ ఎవరు చూడలేదు. ఏదో రివ్యూ పెట్టంగానే 'నాని' గారిది 'హిట్ 3' అది కొంతమంది చూశారు. 'పెద్ది' ట్రేజర్ వచ్చింది కదా, అది కొంతమంది చూశారు. 3 మంత్స్ అవుతుంది ఈ ఛానల్ పెట్టి. సో నేను జాబ్ కూడా చేసుకుంటూ ఇది చెయ్యాలి, ఏమీ అర్థం కాలేదనమాట. సో అలాగా నడుస్తూ ఉన్న జీవితంలో 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చింది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నచ్చింది. కానీ దాని మీద వ్యూస్ వచ్చిన వాటి మీద ఏమైందంటే అది నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళింది కదా, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి. ఒక ఛానల్ అతను, ఒక బఫూన్ ఏం చేశాడంటే ఆ ఫేక్ వ్యూస్ అని ప్రచారం చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అది తప్పు కదా. యూట్యూబ్ గురించి ఇంత స్ట్రగుల్ పడినోడిని, యూట్యూబ్లో ఉన్న అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. ఏది తప్పు, ఏది రేటు, ఏం పెట్టకూడదు అనేది, ఎలా వ్యూస్ కూడా కొనవచ్చు అనేది నాకు తెలుసు. సో అది నేను క్లియర్గా చెప్పాను. అరే బాబు ఇది కాదు, యాడ్స్ ఇలా వేస్తారు అది ఇది అని చెప్పి వీడియో అయితే నీట్గా చేసి పెట్టాను అనమాట. అది అనుకోకుండా నేను ఎవరికి అలా పెట్టాను. ఫస్ట్
10 అవర్స్ ఎవరు చూడలేదు దాన్ని కూడా. జస్ట్ ఒక 100 వ్యూస్ ఎంతో ఉన్నాయి. ఇంక ఇది ఎప్పుడు నడిచేది అంతే కదా అని చెప్పి నేను లైట్ తీసుకొని అట్లా ఉన్నాను. నెక్స్ట్ రోజు చూసేసరికి అందరు నాకు నీ వీడియో బాగుంది అని చెప్పి మా ఊళ్ళో అందరూ మెసేజ్ చేస్తున్నారు. సో నేను చూసి షాక్ అయ్యాను అనమాట. అది 19K దాకా వెళ్ళిపోయింది. సో అప్పుడు నాకు ఆ వీడియోకి 500 సబ్స్క్రైబర్స్, 500-600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 800 వాచ్ టైం అయితే వచ్చింది. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చిందనమాట. సో మనం చేసేది రైటే, దీని మీదే వెళ్దాం అని చెప్పి వీడియోస్ని నెమ్మది పెట్టుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్, అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని అందరికన్నా చిన్న హీరో అని చెప్పి చెప్పాడు. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉన్న సినారియో అంతా అదైతే 39K వెళ్ళిపోయింది. అక్కడ 1.4K వాచ్ అవర్ వచ్చింది. ఒక 300 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో ఈ స్పాన్ ఆఫ్ 20 డేస్లోనే అంతా జరిగిపోయింది. 5,000 గంటల వాచ్ అవర్ వచ్చింది. 1,500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా మీ వల్లే. సో అలాగా నేను మొన్న మానిటైజేషన్కి అప్లై చేశాను. అన్ని విధాలుగా మన కంటెంట్ అంతా బాగుండి మనకి నిన్న మెయిల్ అయితే రావడం జరిగింది. అయితే అది నేను కూలీలో చెప్దాం అనుకుని ఇదంతా మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఈరోజే చెప్పేస్తున్నాను అనమాట. సో మనకి అఫీషియల్గా మెయిల్ వచ్చింది యూట్యూబ్ పార్ట్నర్ అని. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా లైఫ్లో నేను సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. అంటే జాబ్ సాధించిన ఇవన్నీ తర్వాత, కానీ నేను అనుకున్న ప్యాషన్లో నా మొదటి అడుగు అనమాట ఇది. దీని ద్వారానే నెక్స్ట్ నేను షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ తీయడానికి ఈ ఒక్క అడుగు ఇంపార్టెంట్. ఆ ఒక్క అడుగుని మీరు ఇచ్చారనమాట. సో నేను ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. సో అది థ్యాంక్స్. అండ్ ఇంకోటి, ఈ టైంలో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను చేసిన తప్పులు మీరు ఎవరు చెయ్యొద్దు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీరు కూడా స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన పని మీరు చూపించండి, తప్పేం లేదు. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను. చిన్న టిప్స్ అంతా ఒక 3-4 ఉంటాయి. సో ఫస్ట్ మీకు ఏదైనా టాపిక్ మీద చాలా అవగాహన ఉండిద్ది. నాకు సినిమా మీద ఉన్నట్టు మీకు మెడికల్ మీద ఉండొచ్చు. ఏదైనా మీరు పెయింటర్ అయితే పెయింటర్ మీద చూపించవచ్చు, కార్పెంటర్ అయితే కార్పెంటర్ మీద చూపించవచ్చు, లేదా మీరు మెడికల్ రిప్ అయితే మీ డైలీ విధానాన్ని మీరు చేసే కాల్స్ని చూపించవచ్చు, మీరు కలిసి హాస్పిటల్ని చూపించవచ్చు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మీరు చేసే ఉద్యోగాన్ని మీరు చూపించవచ్చు. అది మీకు షై అనిపించుకున్నా కానీ ఒక 4-5 వీడియోలకి షై అనిపిస్తుంది. తర్వాత బాగా ఎంకరేజ్మెంట్ మీకే వస్తుంది అనమాట. సో అలాగే మీ ఒక ఇంట్రెస్టింగ్ మీకు నచ్చిన టాపిక్, మీకు పట్టున్న టాపిక్ ఎంచుకొని మీరేం చేయాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే క్లారిటీగా వీడియో ఉండాలి, క్లారిటీగా సౌండ్ ఉండాలి, అంటే మాటలు వినపడాలి. ఇంకోటి, రోజు ఒక టైంలో, అది 10 నుంచి 6 ఏ టైంలో అయినా కానీ ఒక టైంలో రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. రోజుకొకటి. మీకు ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎన్ని ఉన్నా అవన్నీ తీసేసి ఒక 1 అవర్ పాటు దీని మీద కేటాయిస్తే సింపుల్గా 20 డేస్లో కాకపోయినా ఒక రోజులో అయిపోవచ్చు, 2 సంవత్సరాల్లో అవ్వచ్చు. అది మన చేతుల్లో లేదు. మనల్ని ఎప్పుడైతే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో అప్పుడే ఉంటుంది, మీరు నన్ను రిసీవ్ చేసుకున్నట్టు. అండ్ ఇంకోటి ఏం తప్పు చేశానంటే, నేను అంతకుముందు వీడియోస్ అన్నీ రోజు పెట్టేవాడిని, కానీ ఇంత నీట్గా పెట్టలేదు ఎప్పుడు. ఏదో ఎక్కడొకక్కడ నుంచొని ఏదో నాకు తోచింది చెప్పేస్తూ ఉండేవాడిని. నన్ను ఎవరు క్లిక్ చేసి ఎందుకు చూడాలి? ఆ ఉద్దేశంతో నేను మంచిగా నీట్గా సెటప్ చేసుకొని, నాకు డబ్బులు లేకపోయినా కానీ నీట్గా ఉన్న దానిలోనే నీట్గా సెటప్ చేసుకొని నీట్గా కనిపించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అదే నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. సో ఇంకో తప్పు ఏం చేయొద్దంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ సినిమాలో ఉన్న బిట్స్, అది పుష్ప పెట్టాను యూట్యూబ్లో అని అలా పెట్టాను కదా, సాంగ్స్ కానీ ఏది కూడా మీ వీడియో కానిది ఏది కూడా అందులో పోస్ట్ చేయకూడదు. కాపీరైట్ క్లెయిమ్ ఇవన్నీ వస్తాయి. దానివల్ల స్ట్రైక్స్ పడిపోయి ఒక 400 రంగాల్లో అయిపోద్ది అనమాట. అలాగా. సో అవి అయితే చేయకూడదు. సో ఈ బేసిక్ సింపుల్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఇంక ఇవే సూత్రాలు. మనం ఏదో డబ్బులు పెట్టి మనకేదో చెయ్యాలి, మనం ఏదో డబ్బులు ఖర్చు పెట్టి చేయాలనేది ఏమి లేదు. అందరూ అలా చెబుతుంటే నేను నమ్మలేదు ఫస్ట్, కానీ ఈ 20 డేస్లో నేను నమ్మాను దాన్ని. సో అదే నేను మీకు చెప్తున్నాను. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.